ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్. ఒసే శాంత, ఆకలేస్తుంది, భోజనం పెట్టవే. పెడుతున్నా అండి, ఇదిగోండి తినండి. అబ్బా చాలా బాగుందే ఈ కూర. అయినా నీ చేత్తో ఏం చేసినా రుచిగానే ఉంటదిలే. ఎప్పుడు నేను వంట ఎలా ఉందండి అని అడిగితే పర్లేదులే అని అంటారు. అలాంటిది పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఏదో తేడాగుందే. అడుగుదాం, ఏంటండి పొగుడుతున్నారు? ఏం చెయ్యాలేంటి? అది కాదే, మా ఆఫీసులో కొలీగ్స్ ని రేపు లంచ్ కి మన ఇంటికి రమ్మని పిలిచానులే. నువ్వు కాస్త వాళ్ళందరికీ వంట చేసి పెడితే బాగుంటుంది. నన్ను అడగకుండా వాళ్ళ ఇంటికెందుకు పిలిచారండి? అయినా మొన్న మా చుట్టాలు వస్తారంటే ఇప్పుడు డబ్బులు లేవు అని అన్నారు. మరి ఇప్పుడు ఈ పార్టీలు అవసరమా? మళ్ళీ వాళ్ళందరికీ నేను వండి పెట్టాలంట. బాగుందండి, బాగుంది. మీరేమో టిప్ టాప్ గా రెడీ అయ్యి గుమ్మం ముందు నించుంటారు, నేనేమో వంటగదిలో మాడిపోవాలి. అయినా మీకు వంట వచ్చుగా, మీ ఫ్రెండ్స్ కి మీరు వండుకోవచ్చుగా. పోనీ నేను వంట చేస్తే కనీసం ఆ కూరగాయలు కూడా కట్ చేయరు. ఇదిగో చూడండి, మీ ఫ్రెండ్స్ కాబట్టి మీరే వండుకోండి, లేకపోతే ఏ హోటల్ కో వెళ్ళి తెచ్చుకోండి. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, నా వంట కన్నా హోటల్ కి వెళ్ళి తినడం మేలని. అదే చెయ్యండి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి అడిగితే నేను తట్టా పుట్టా సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్, వినే మనకైతే ఫుల్ ఫన్.